నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మేషరాశి బాధలు పడినప్పటికీ నీతి తప్పకుండా నిజాయితీగా నిశ్చలంగా ఉండగలిగిన వాళ్ళల్లో అదొక విధమైన తేజస్సు ఉంటుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం 2025 ఏప్రిల్ 1 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 14 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 25 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 8 గంటల 11 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 9 గంటల 42 నిమిషాలకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి చవితి రాత్రి 2 గంటల 35 నిమిషాల వరకు, తదుపరి పంచమి. నక్షత్రం భరణి ఉదయం 11 గంటల 8 నిమిషాల వరకు, తదుపరి కృతిక. కరణము వనిజ సాయంత్రం 4 గంటల 8 నిమిషాల వరకు, తదుపరి విష్టి. రాత్రి 2 గంటల 35 నిమిషాల వరకు, తదుపరి భవ. యోగము విష్కంభం ఉదయం 9 గంటల 49 నిమిషాల వరకు, తదుపరి ఆయుష్మాన్. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుండి 4 గంటల 54 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల 17 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుండి 1 గంట 51 నిమిషము వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 40 నిమిషాల నుండి 9 గంటల 29 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 8 నిమిషాల నుండి 11 గంటల 55 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 9 గంటల 58 నిమిషాల నుండి 11 గంటల 25 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 38 నిమిషాల నుండి 5 గంటల 25 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 6 గంటల 50 నిమిషాల నుండి 8 గంటల 15 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 44 నిమిషాల వరకు. ఏప్రిల్ 1 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి రాత్రి 2 గంటల 35 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. అలాగే ఈరోజు ఉన్న నక్షత్రాలు భరణి కృత్తిక, రెండు కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కావు. ఇంకా వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. అయితే కృత్తికా నక్షత్రం మంగళవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 11 గంటల 6 నిమిషాల నుండి బుధవారం ఉదయం 6 గంటల 22 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగంలో అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు మేషరాశిలో, తదుపరి వృషభ రాశిలో ఉంటారు.
మంగళవారం ఉత్తరం దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం సాయంత్రం 4:30 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. సాయంత్రం 4:30 నుండి మరుసటి రోజు ఉదయం 6:13 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: భీష్మ, ద్రోణ, కర్ణులకు విలువిద్యలు నేర్పిన గురువు పరశురాముడు. ఈరోజు ప్రశ్న: ఏ అస్త్రం పొందడానికి కర్ణుడు బ్రహ్మదేవుని దగ్గర శిష్యరికం చేశాడు? పాశుపతి అస్త్రం, బ్రహ్మాస్త్రం, గొడ్డలి, వైష్ణవ ధనస్సు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆదాయం ఆశాజనకంగా ఉండి అవసరాలు తీరుతాయి. వృషభ రాశి: నిరుద్యోగులకు ఒక సమాచారం ఆకట్టుకుంటుంది. మిథున రాశి: అందరిలోనూ విశేష గుర్తింపు పొందుతారు. కర్కాటక రాశి: కుటుంబ సమస్యలు కొంత సర్దుబాటు కాగలవు. సింహరాశి: అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరుతాయి. కన్య రాశి: నిరుద్యోగులు చేసే కృషి ఫలిస్తుంది. తులారాశి: సోదరుల నుంచి ధన వస్తు లాభాలు కలుగుతాయి. వృశ్చిక రాశి: ఒక సమాచారం నిరుద్యోగులను గందరగోళంలో పడేస్తుంది. ధనుస్సు రాశి: ఆకస్మిక ప్రయాణాలు, బంధువులతో తగాదాలు ఉంటాయి. మకర రాశి: రాబడి గతం కంటే కాస్త మెరుగుపడుతుంది. కుంభరాశి: శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. మీనరాశి: ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.